శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ. స్త్రీ పురుష వశీకరణ, విద్యా ఉద్యోగం, వ్యాపార సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, విదేశీ ప్రయాణం, భార్యాభర్తల మధ్య కలహాలు, ఇటువంటి అనేక సమస్యలకు కోయి దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును. ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది. గురూజీ నంబర్ 9739945691. రండి, ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. బుధాదిత్య రాజయోగం ఈ రాశుల వారికి మహాదశ పట్టబోతుంది. చంద్రుడు మేషరాశిలోనికి సంచారం చేశాడు. అప్పటికి ఈ రాశిలో బుధునితో పాటు సూర్యుడు కూడా ఉన్నాడు. అన్ని గ్రహాలు కూడా ఒకే రాశిలో కలిశాయి. దీనివల్ల ఎంతో శక్తివంతమైన బుధాదిత్య యోగం ఏర్పడింది. జాతకంలో శుభస్థానంలో ఉన్న వారికి ధనలాభం కలుగుతుంది. అలాగే మేషరాశితో పాటు మకర రాశి వారి జీవితం కూడా ఆనందదాయకంగా మారుతుంది. బుధాదిత్య రాజయోగం వల్ల లాభపడేటువంటి రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క బుధాదిత్య రాజయోగంతో ఈ రాశుల వారికి మహద్దశగా చెప్పుకోవచ్చు. స్నేహితుల నుంచి ధనలాభాలను పొందుతారు. మరి బుధాదిత్య రాజయోగంతో ఏ రాశుల వారికి అదృష్టం ప్రాప్తించబోతుందో అనే విషయం గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోనైతే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాశి మేషరాశి వారు. ఈ యొక్క బుధాదిత్య రాజయోగము మేషరాశి వారికి వృత్తి జీవితంలో సమస్యల నుంచి సులభంగా పరిష్కారం అవుతారు. పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పనిని కూడా పూర్తి చేసేస్తారు. సమాజంలో ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి గౌరవ మర్యాదలు రాబోతూ ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారంలో ఉన్నటువంటి సమస్యల నుంచి ఎంతో అద్భుతమైనటువంటి ఉపశమనం లభిస్తుంది. కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. వైవాహిక జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి జీవితాన్ని అద్భుతంగా మార్చుకోబోతూ ఉన్నారు. ఈ యొక్క రాజయోగము మీ జీవితంలో ఇది ఒక అద్భుతమైనటువంటి రోజులుగా నిలిచిపోబోతూ ఉన్నాయి. ఎంతో కాలం నుంచి ఎన్నో ఒడిదుడుకులతో ఉన్నటువంటి ఈ యొక్క రాశి జాతకులకు ఇది అద్భుత కాలము, అమోఘమైనటువంటి కాలము. విశేషమైనటువంటి యోగాలు మీకు సిద్ధించబోతూ ఉన్నాయి. ఈ యొక్క అవకాశం మరలా జీవితంలో రాదు. కాబట్టి వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోండి. ఏ మనిషికైనా సరే కష్టపడితేనే ఫలితం వస్తున్న విషయాన్ని ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. కష్టపడితే ఏదైనా సరే సాధించవచ్చు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఈ రాశివారు పాత మిత్రులను కలుసుకోవడం జరుగుతుంది. బంధుమిత్రుల్లో రాక మీకు ఎంతో ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సామగమనం మీకు అద్భుతమైన ఆనందాన్ని కలిగిస్తుంది. పాత మిత్రుల్ని కలుసుకోపోతూ ఉన్నారు. వినోద కార్యక్రమాలలో కూడా పాల్గొనడం జరుగుతుంది. బంధుమిత్రుల యొక్క రాక మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపార పరంగా కూడా ఆశించినటువంటి ఎన్నో లాభాలను అందుకుంటారు. ఉద్యోగమున అధికారుల యొక్క అనుగ్రహంతో పదోన్నతులు పొందుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకోబోతూ ఉన్నారు. వృత్తి వ్యాపారాలు కూడా విశేషంగా రాణిస్తారు. ఆర్థిక పరంగా ఎంతో అనుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఈ యొక్క పరిచయాలు మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు నిలబెడతాయి. దూర ప్రాంతాల్లో ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేసుకోవడం ఎంతో మంచిది. లక్ష్మీదేవి యొక్క ఆరాధన మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది. ముఖ్యమైనటువంటి ఏ పని చేసినా ఆ పనిలో మీకు ఇదే పైచేయి అవుతుంది. ఈ యొక్క రాజయోగము మీ కెరీర్లో గొప్ప యోగంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కీర్తి ప్రతిష్టలు, సంఘంలో గౌరవ మర్యాదలు, ఇంకెన్నెన్నో అవకాశాలు రాబోతూ ఉన్నాయి. ఏవైతే సమస్యలతో కొట్టిమిట్టాడుతున్నారో ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. వైవాహిక జీవితంలో ఉన్నటువంటి ముఖ్యంగా మనస్పర్ధలన్నీ తొలగిపోతాయి. పెండింగ్లో ఉన్న ప్రతి పనిని కూడా మీరు పూర్తి చేసిస్తారు. వ్యాపార విస్తరణకు ముందడుగు వేస్తారు. వేసే ప్రతి అడుగు కూడా మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు నిలబెడుతుంది. తర్వాత రాశి సింహరాశి వారు. సింహరాశి వారికి ఇది ఒక అద్భుత సమయము. ఈ యొక్క సింహరాశి వారి జాతకులకు ఈ యొక్క రాజయోగము మీ ఉద్యోగంలోని వ్యాపారంలోనూ చేసే సమయం చాలా బాగుంటుంది. వ్యాపారాల్లో మంచి పురోగతి ఉంటుంది. కెరీర్కు సంబంధించి విషయాల్లో శుభవార్తలు వింటారు. ఉద్యోగాలు చేసేవారికి అనేక ప్రయోజనాలు, కుటుంబ కార్యక్రమాల్లో శుభకార్యాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామి యొక్క సలహా సంప్రదింపులతో చేసేటటువంటి ప్రతి పనిలోని కూడా ముందడుగు వేస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీకు ఇది ఒక గొప్ప వరంగా చెప్పుకోవచ్చు. జాతకంలో ఉన్నటువంటి ఏవైతే దోషాలు ఉన్నాయో దోషాలు ఉన్నప్పటికీ కూడా అనుకున్న పనులు సమయానికి అనుకున్న విధంగా పూర్తి చేసేస్తారు. ఆదాయ మార్గాలు గతం కంటే ఎంతో అద్భుతంగా ఉంటాయి. నూతనమైనటువంటి వస్త్రాలు కానీ ఆభరణాలు కానీ కొనుగోలు చేయడం జరుగుతుంది. సమాజంలో కూడా
ప్రముఖులమైనటువంటి వ్యక్తులతో అరుదైనటువంటి ఆహ్వానాలు మీరు అందుకోబోతూ ఉన్నారు. బంధుమిత్రుల యొక్క దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. చిన్ననాటి మిత్రులతో నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా లాభాల అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు అధికారుల యొక్క అనుగ్రహంతో పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులకు చాలా కాలంగా వేధిస్తున్నటువంటి అవకాశాల ద్వారా ఎన్నో అవకాశాలు రాబోతూ ఉన్నాయి. నూతనమైనటువంటి గృహ నిర్మాణానికి బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. సంతానం, విద్యా విషయాలపై దృష్టి సారించడం చాలా మంచిది. వినాయకునికి కనుక సింధూరంతో పూజ చేయటం వల్ల ఎన్నో శుభ ఫలితాలు మీరు తప్పకుండా పొందుతారు. ఈ యొక్క సింహరాశి వారికి ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా ఎంతో అద్భుతమైనటువంటి కాలము. మీకు ఇది ఒక పురోగతికి ముందడుగు వేయడానికి ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది. ప్రతి పనులను కూడా సులువుగా మీకు విజయమే రాబోతూ ఉంది. తులారాశి వారు ఈ సమయంలో వీరికి విపరీతమైనటువంటి ధనలాభం ఉంటుంది. వస్తు సౌఖ్యం కూడా పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కెరీర్కి పురోగతి ఉంటుంది. ఆకస్మికమైనటువంటి ధనలాభాలను పొందుతారు. విలాసవంతమైనటువంటి జీవితానికి ఇది ఒక అద్భుత సమయము. సమస్యల నుంచి ముఖ్యంగా బయటపడడం అనేది జరుగుతుంది. ఆకస్మికంగా ఎన్నో మార్పులు అనేవి మీ కెరీర్లో మీకు ఉండబోతూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు కూడా భారీ వ్యవహారాల్లో కార్యాలయంలో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. గతంలో నిలిచిపోయినటువంటి పనులన్నింటిలోనూ కూడా మీకు పైచేయి అవుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంఘంలో మీకంటూ ఒక గుర్తింపు కూడా ఏర్పడడానికి ఇది అనువైనటువంటి సమయము. అనుకూలమైనటువంటి అభివృద్ధి, ముఖ్యమైనటువంటి పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇబ్బందులన్నింటి నుంచి బయటపడతారు. చాలా కాలంగా బాధిస్తున్నటువంటి అనారోగ్యాల నుంచి ఉపశమనం పొందుతారు. మానసిక ధైర్యంతో అన్ని వ్యవహారాల్లోంచి కూడా ముందుకు సాగుతారు. వృత్తి, ఉద్యోగాలలో కూడా అధికారులతో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కోర్టుకు సంబంధించినటువంటి ఉద్యోగాల వివాదాల నుంచి బయటపడతారు. నూతనమైనటువంటి వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి మిత్రుల నుంచి పెట్టుబడులు అందుతాయి. విద్యార్థులకు పరీక్షా ఫలితాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ధనపరంగా మధ్యవర్తం చేయడం మంచిది కాదు. ముఖ్యంగా ఈ రాశి వారికి గోమాత సమేత ఐశ్వర్య అమ్మవారి యొక్క చిత్రపటంతో పూజ చేయటం వల్ల ఇంకెన్నెన్నో మంచి ఫలితాలు రావడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఈ రాజయోగము మీ జీవితంలో ఇది ఒక నిలిచిపోయేటటువంటి రోజులుగా ఉండబోతూ ఉన్నాయి. తర్వాత రాశి వృశ్చిక రాశి వారికి ఎంతో అనుకూలమైనటువంటి సమయము. ఆర్థిక పరిస్థితి అనేది ఆశించిన విధంగా ఉంటుంది. పాత రుణాలు కొంతవరకు తీర్చగలుగుతారు. చేపట్టినటువంటి వ్యవహారాలు సజావుగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతనమైనటువంటి వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. దూర ప్రయాణాలన్నీ అనుకూలిస్తాయి. సంతానానికి నూతన విద్య, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఇతరులు కూడా సహాయ సహకారాలు అందించి మీ విలువ పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ఏదైతే కోల్పోయారో అవన్నీ తిరిగి సంపాదించుకుంటారు. మానసికంగా ఎంతో ఉత్సాహంగా ఉంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీకు కెరీర్లో ఒక గొప్ప యోగంగా ఉండబోతూ ఉంది. ముఖ్యంగా ఏ పని చేసినా ఆ పనిలో మీదే పై చేయవుతుంది. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఏ పనిలో ఉన్నా సరే ఇది ఒక అత్యంత అనుకూలమైనటువంటి సమయము. ఏ పని చేసినా ఆ పనిలో మీదే పై చేయి అవుతుంది. విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం ఎంతో మంచిది. గోచార రీత్యా అర్ధాష్టమ శని ప్రభావంతో ఉన్నవారు గోమాతకు గ్రాసం పెట్టండి. పశుపక్షాతులు త్రాగడానికి నీటిని ఏర్పాటు చేయండి. ఇంకెన్నో మంచి ఫలితాలు తప్పకుండా కలుగుతాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. దూర ప్రాంతాలన్నీ కూడా అనుకూలిస్తాయి. సంతానానికి నూతన విద్య, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఇతరులకు కూడా సహాయ సహకారాలు ఎన్నో అందుకోబోతూ ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.